రే ఏమైందిరా? ఎగ్లో వైట్ తిని ఎల్లో వాడికి పడేసాయి. ఎందుకంటే అది ఫుల్ ఆఫ్ కొలెస్ట్రాల్ రాదు, నీకు ఫ్యాట్ పెంచేస్తుంది. పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. దానికి తోడు మళ్ళీ నీకు హార్ట్ డిసీజ్ తీసుకొస్తుంది. ఎవరది? ఐఎమ్ ఎంబీ. అంటే మహేష్ బాబా? కాదు, మిత్ బ్రేకర్. అవునా, ఏంటి ఇలా వచ్చారు? ఎగ్ హార్ట్ డిజీస్కి లీడ్ చేస్తుంది అంటున్నావు కదా, దాన్ని ఏ స్టడీ కన్ఫర్మ్ చేసిందో చెప్పు. దానికి స్టడీ ఎందుకు సార్, ఇన్స్టాగ్రామ్లోనే చెప్పారు. ఎందుకు చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. మరి నిజమేంటి సార్? ఎగ్ యోక్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ అది గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. అది హెచ్డిఎల్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఎగ్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే హార్ట్ హెల్త్కి, బ్రెయిన్ హెల్త్కి, నర్వస్ సిస్టమ్కి, హార్మోన్స్కి ఎంతో హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఎప్పుడైనా హార్ట్ డిజీజ్కి ఒక్క ఫుడ్ ఎప్పుడు ఎఫెక్ట్ చేయదు. దానికి 4 పారామీటర్స్ ఉంటాయి. నాకు కిరణ్ అబ్బవరం మూవీ మీటర్ తెలుసు, ఈ పారామీటర్ ఏంటి? 4 పారామీటర్స్ అంటే 4 థింగ్స్. ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్, సెకండ్ వచ్చేసి ఎన్విరాన్మెంట్, థర్డ్ వచ్చేసి కొలెస్ట్రాల్ ఇంటేక్, ఫోర్త్ వచ్చేసి జెనెటిక్స్. ఓహో, దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఇన్స్టాగ్రామ్ చూడొద్దని అర్థమైంది. దేనికంటే వీళ్ళు ఎగ్ యోక్స్ వల్ల హార్ట్ డిజీజ్కి లీడ్ చేస్తుంది అనేది మిత్ మాత్రమే. సో ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్. సో మీరు ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవాలంటే ఈ పేజ్ని ఫాలో అవ్వండి. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. వెయిట్ అనేది. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.